సంక్రాంతి సెలవులు ముగియడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ గంటకు పెరుగుతోంది. ఇప్పుడు మనం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ 12 బూతులు ఉన్నప్పటికీ హైదరాబాద్ వెళ్లే వాహనాల కోసం 7 బూతులు కేటాయించారు. ఫాస్టాగ్లో అంతరాయం జరగకుండా టోల్ ప్లాజా సిబ్బంది ఇటు పోలీసు వారు అనేక పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. నిరంతరం ఇటు విజయవాడ నుంచి వచ్చే వాహనాలను చిట్యాల వద్ద ట్రాఫిక్ డైవర్షన్ చేసి భువనగిరి మీదుగా పంపిస్తున్నారు. ఇటు అద్దెంకి నుంచి వచ్చే వాహనాలను నాంపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ పంపిస్తున్నారు. మనతో మాట్లాడడానికి నకరేకల్ సిఐ కొండలేడు సార్ ఉన్నాడు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలా అసలు ట్రాఫిక్ ఎలా ఉంది? ఈరోజు సంక్రాంతి పండుగను ముగించుకొని ఆంధ్ర నుండి వచ్చే వాళ్ళంతా ఈరోజు చాలామంది వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మేము నల్గొండ పోలీసు వారు మా ఎస్పీ ఆధ్వర్యంలో పకడ్బందీగా మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలామంది వస్తున్నారు. ఎస్పెషల్లీ కోదాడ నుండి లారీలను మనం డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిర్యాల నుండి వచ్చే వెహికల్స్ కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లారీలు కూడా ఏదైనా ఉన్నట్టయితే అవి కూడా మేము కొన్ని హాల్టింగ్ పాయింట్స్ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా హాల్టింగ్ పాయింట్స్లో హాల్ట్ చేపిస్తున్నాము. స్మూత్గా అందరూ ప్రశాంతంగా గమ్యస్థానానికి చేరుకోవడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. భారీ వాహనాలను కూడా పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి, నిలుపుదల చేసినటువంటి పరిస్థితి, ఎందుకు భారీ వాహనాలు ఆఫ్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చిట్యాలలో కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ నేరో రోడ్ అయిపోయింది. దానివల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ను నివారించడానికి మేము ఈ లారీలను కానీ పెద్ద హెవీ వెహికల్స్ మొత్తం సైడ్ పార్క్ చేపిస్తున్నాము. ఈ కారు ఉంటే చాలా ఈజీగా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హెల్ప్ డెస్క్ల ద్వారా ఎలాంటి వాహనదారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? టోల్ ప్లాజాల వద్ద కానీ ఇటు క్రేన్ సౌకర్యం కానీ అంబులెన్స్ల సౌకర్యం ఎలాంటివి ఉన్నాయి సార్? ఇప్పుడు ప్రతి మండలానికి మనం క్రేన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత హెల్ప్ డెస్క్ కూడా ప్రతి మండలానికి ప్రతి 15 కిలోమీటర్లకు ఒక హెల్ప్ డెస్క్ కూడా ఉంది. అక్కడ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంచడం, తర్వాత వాళ్ళకి ఆ ట్రాఫిక్ సంబంధించి గైడ్లైన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది నల్గొండ పోలీసు. టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు. ఇది కొర్లపాడు వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో సతీష్, RTV, కొర్లపాడు టోల్ ప్లాజా నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.